ఇవాళ మాటలు తక్కువ నవ్వులు ఎక్కువ వినిపిస్తుంటాయి బికాస్ ఉన్నది టూ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. ఇండస్ట్రీలో గార్జియస్ ఎవరు అంటే కనుక వీళ్ళ పేర్లు చెప్పరు కానీ దే ఫీల్ లైక్ దే ఆర్ గార్జియస్. No, we don't feel like that. ఆల్రెడీ విన్నారు కదా విష్ణుప్రియ అండ్ రితు చౌదరి. హరి వెల్కమ్ టు బిగ్ టైమ్ పాస్. విష్ణుప్రియాని పట్టుకోవడం షోకి తీసుకురావడం ఎంత పెద్ద టాస్కో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. రీతు చౌదరిని పట్టుకొని షోకి తీసుకురావడం ఎంత పెద్ద టాస్కో పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసాడంట. లేదు, పర్సనల్గా మేమిద్దరం ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. బికాస్ ఇంత డిలే అయింది బట్ ఫైనల్లీ అంటే ఇక్కడ రావడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఫర్ వాట్ ఆల్ అచీవ్మెంట్స్ యూ హ్యావ్ డన్. నువ్వు మిలియన్ వ్యూస్తో దూసుకెళ్ళిపోతున్నావు యూట్యూబ్లో, అన్ని లాంగ్వేజెస్లో పాన్ ఇండియా డాన్సర్ అయిపోయినావు. అసలే మొన్న మేము చెన్నై వెళ్ళినప్పుడు గుర్తుపెట్టారు విష్ణుని తమిళ పాట. మీ దావత్ ప్రత్యేకంగా చెప్పడం లేదు, ఎపిసోడ్స్ కన్నా మీమ్స్ లోనే బాగా ఫేమస్ అది. Whatever, దొరికామా లేదా? Torians don't like jokes on them. ఏసి నంబరే అపికి నత్తి. ఓకే, వెల్కమ్ టు బిగ్ టైం పాస్. సో టైం పాస్ చేసుకుంటూ చిన్న గేమ్స్ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బోల్డ్ అని గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోవచ్చు. ఓకే, అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కువ గెలుచుకుంటే ఎక్కువ గిఫ్ట్ హ్యాంపర్స్ అందరికి పంచి ఎక్కువ బ్లెస్సింగ్స్ ని సొంతం చేసుకోవచ్చు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నాకే అమ్మ నాకు పంచి పెట్టిద్ది అమ్మ గెలుచుకొని. మీరు అమ్మా పర్లేదు అమ్మా ఈవిడ ఇచ్చే టైప్ ఆవిడ తీసుకునే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఈవిడ ఇచ్చే టైప్ ఆవిడ తీసుకునే టైప్ చెప్పింది కదా టారెన్స్. ఎంత వస్తే అంత కావాలి మాకు. వెరీ గుడ్. సరే వార్మప్ సెషన్ చేద్దాము సింపుల్ గా. ఈ వార్మప్ సెషన్ లో కూడా మీరు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు ఫ్రమ్ బామా ఎంపోరియం. వార్మప్ లో ఏం లేదు, యూ నీడ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నేను విష్ణుప్రియ అని చెప్పినప్పుడు చాలా పద్ధతిగా ఉంటుంది కాబట్టి నమస్తే పెట్టు జస్ట్ నమస్తే. రీతు చౌదరి అయినప్పుడు అసలు డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి సెల్యూట్ కొట్టండి. మీ ఇద్దరికి తెలియకుండా 2 బిరుదులు ఇచ్చా, పద్ధతి, డేరింగ్ అండ్ డాషింగ్. అసలు పద్ధతికి నీకేమైనా సింక్ అయిద్దా? అంటే ఐ డు లాట్ ఆఫ్ ఫీచర్స్ అండ్ అందుకే డేరింగ్ అండ్ డాషింగ్. నేను డేరింగ్ కదా అందుకు డాషింగ్ కూడా గుద్ద వదిలేస్తా. అది మనకి దావత్ ప్రోమోస్ లో, దావత్ ఎపిసోడ్స్ లో, దావత్ మీమ్స్ లో కూడా కనిపిస్తుంది. ఆమె దావత్ లో సిబిఐ ఇన్వెస్టిగేటర్ లాగా. ఇంకా అదేనా అలా ఎలా చేశారు, ఇలా ఎలా చేస్తారు? మీ ఇద్దరిని పిలిచి నేను అడుగుతాను ఈ రోజు ఈ షోలో ఏం జరిగిందో దాన్ని బట్టి ఆ షోలో డిసైడ్ అవుతాను. చెప్పవా? ఇప్పిస్తే వస్తా నేను. నువ్వు చేయితే దానికైతే పేమెంట్ లేదు. బెస్ట్ ఫ్రెండ్. దెన్ ఐ నాట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. దట్ షో నాట్ యు జనరేటింగ్ మనీ నో. ఆపండి. ఓకే మొత్తం లీక్స్ ఇవన్నీ ఆపేసాడు. ఓకే, రైట్ నౌ వార్మప్ సెషన్. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు. ఓకే, విషింగ్ ఆల్ ద గుడ్ లక్. 3, 2, 1 గో. విష్ణు, రీతు, విష్ణు, రీతు, విష్ణు, విష్ణు, రీతు, విష్ణు, 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 రీతు. Congratulations Ritu, you won the gift hamper. So warm up session లో రీతు చౌదరి బాంబా ఎంపోరియం నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. అందరూ కూడా విష్ణు ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఏం పర్లేదు విష్ణు, మస్తు గిఫ్ట్లు ఉన్నాయి, ఇంకా మస్తు గేమ్స్ ఉన్నాయి అసలు. ఆల్రైట్, ఈ రౌండ్ లో మీరు వచ్చేసి సో ఈ బ్యూటిఫుల్ శారీ గెలుచుకుంటారు. సో విషింగ్ ఆల్ ద గుడ్ లక్. బేసికలీ మనం చిల్లరగాలం కాబట్టి అందులో చిల్లరకి మారు పేరు విష్ణుప్రియ రీతు కాబట్టి ఇట్స్ ఓకే. చిల్లర మహాలక్ష్మి. ఇదిరా ఉంటే విష్ణుప్రియలా ఉండాలరా. ఎప్పుడు నోట్లు కార్లే కదా, చిల్లరగా కూడా ఉండాలా. బేసికల్ మేము చిల్లరోళం కాబట్టి మేము కనెక్ట్ అవుతాం. 1 minute టైం ఇస్తాను. ఓకే, ఎవరు ఆడతారు ఇద్దరులో? రీతు నాకంటే తెలివైంది. నేను గెలిచాను కాబట్టి నేను చెప్పాలి. నువ్వాడు. ఓకే, యాంకర్ నేను చెప్తాను, విష్ణుని వాడు. ఓకే ఓకే, 1 minute టైం. కన్సెషన్ ఇస్తావా? నేను చూస్తా, నువ్వు గెలిచాలా నేను చేస్తాను కదా, అంతా నా చేతిలో ఉంటుంది విష్ణు. ఓకే, మా బ్రోకెన్ హార్ట్. మేడం మీరు మాటి కంటే ఇంకా బ్రోక్ అయింది మేడం, ప్లీజ్. మీరు హార్ట్లు కలుపుతారా బ్రోక్ చేస్తారా? బ్రోకే. నువ్వు వద్దు, నువ్వేం చెప్పొద్దు.
ఇక్కడ 5 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ 1 రూపీ కాయిన్ సెపరేట్, 2 రూపీస్ కాయిన్స్ సెపరేట్ చేయాలి. మాక్సిమం ఎవరైతే చేస్తారో దే ఆర్ గెటింగ్ దట్ గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఇటు 1 రూపీ వేసావు చూడు ఒకసారి. నువ్వు సో సారీ టు సే దట్ 2 రూపీ కాయిన్స్ అని నేను కౌంట్ చేయగలను కానీ 1 రూపీ కాయిన్స్ కౌంట్ చేయలేను. 1 రూపీ కాయిన్లో ఒక 5 రూపీ కాయిన్ మిక్స్ అయింది. అదేంటి ఇవంతా బై మిస్టేక్ యాడ్ అయింది కానీ కావాలని గేమ్ అమ్మా. నువ్వు బై మిస్టేక్ యాడ్ ఊది పడేస్తుంది, ఊదేసి 5 రూపీ కాయిన్ ఇక్కడ పడేసింది. మిస్టేక్ యాడ్ అవుతే యు మస్ట్ హావ్ టోల్డ్ ద రూల్స్. బై మిస్టేక్ యాడ్ అవుతే అది నాట్ కౌంట్ అని అంటే మొత్తం ఇక్కడ వేసావు కదా, దాంట్లో నుంచి 1 రూపీ 2 రూపీల సర్దాను. 1 రూపీలో 5 కూడా ఉంది. నువ్వు 1 రూపీని కౌంట్ చేయకూడదు, ఓన్లీ 2 రూపీస్ ఎగ్జాక్ట్లీ. 1 2 3 17 18 19 20 21 22 and this is 1 rupee coin. ఇది కూడా కౌంట్ చేయకూడదు, టోటల్ అట్టర్ ఫ్లాప్ 21. ఇప్పుడు ఈవిడ ఎలా ఆడుతుందో చూద్దాం. ఓకే, అండ్ యు ఐ లవ్ యు. నేను ఓడిపోతాను నీకు. అందరూ ఇలా చెప్తారు, ప్రతి ఎపిసోడ్ లో డైలాగ్ వచ్చింది. ఆగు నా గిఫ్ట్ నీకు. ఇంత చేయకూడదు, ఇది మరి దారుణం. లేకపోతే ఓం బూమ్ బూమ్. And your time starts in 3 2 1 go. One stop. 24. Congratulations. ఇద్దరు చిల్లర్ గేమ్ లో ఈ రోజు నేను చిల్లర్ కాదు గాయస్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ రీతు. చెప్పట్లు. ఇందాక రీతు మొహం మాడిపోయింది, ఇప్పుడు విష్ణు మొహం మాడిపోయింది. గైస్ నేను ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే నాకు ఈ రూల్ ఒక్కటి గైస్ ఇవన్నీ ఓడిపోయిన వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇది కౌంట్ చేస్తుంటే ఇది కౌంట్ చేసే ఇది 1 రూపీ వేసింది 2, సో దిస్ యు షుడ్ నాట్ కౌంట్. ఏంటి ఇది 2 రూపీస్. నేను క్లియర్ గా చూసి మరి వేసా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నేను ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్. అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మో బొమ్మని ఎవరైతే ఫస్ట్ గ్రాప్ చేసుకుంటారో దే విల్ గెట్ ఏ ఛాన్స్ టు ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ చేస్తే 1 పాయింట్ వస్తుంది. ఆన్సర్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 1 పాయింట్. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే మీ హ్యాండ్ కర్చీఫ్స్లో పౌడర్ ఇస్తున్నా పౌడర్ మొహానికి వేసుకొని కొట్టుకోవాలి. ఓకే, సో మొహం ఖరాబ్ చేసుకోకుండా ఉండాలి, గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవాలనుకుంటే కనుక గ్రాప్ చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి. రైట్ ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి. యా వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సుమా గారు చేసిన లాంగెస్ట్ షో పేరేంటి? మహిళలు మహారాణులు. రాంగ్ ఆన్సర్. పెట్టే. అవునా కాదా చెప్పండి అంతే. ఆగు ఆగు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఎక్స్క్యూజ్ మీ, మహిళలు మహారాణులు అయ్యా. ఏం చేసింది షో జీ తెలుగులో? మహిళలు మహారాణులు. యా నేను అదే చేతు అని చెప్పాను. చెప్పలేదు. 5 రూపాయల కాయిన్ అలాలే కొట్టక. సో ప్లీజ్ నేను అది ప్లీజ్ డూ ద ఆనర్స్. లేదా ఈ పౌడర్ డబ్బా నేను విష్ణుకి ఇస్తాం, మొహానికి వేసి కొడుతుంది. సరే రెడీ, హియర్ వి గో. మరి అంత కష్టం. 3 2 1 గో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. హ్యాండ్స్ బ్యాక్. శ్రీముఖి చేసిన కరెంట్ షో పేరు? నీతోనే డాన్స్. రైట్ ఆన్సర్. ఆగు ఎక్స్క్యూజ్ మీ, 2 షోస్ చేస్తుంది శ్రీముఖి. కరెంట్ షో 2 కరెంట్ షోలే కదా, 2 చెప్పాలి. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎప్పటి నుంచో ఉంది. కరెంట్ షో వచ్చేసి నీతోనే డాన్స్. బట్ 2 ఇప్పుడు టెలికాస్ట్. నువ్వు కాదు యాంకర్, ఇది దావత్ కాదు, ఇది బిగ్ టైం పాస్ విత్ ఆర్జు చైతు. డూ ద ఆనర్స్. కొట్టు. నువ్వే కొట్టుకో మళ్ళీ. కళ్ళు యా కళ్ళు మూసుకొని కొట్టుకో నువ్వు. మేడం కొట్టుకోవడం దాదా మేడం. సర్లే చేతి ఈ మాత్రం డిస్ప్యూట్ అయింది. అవునా? థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు దాకా స్కోర్స్ చూసుకుంటే విష్ణు విత్ 1 పాయింట్, రీతు విత్ 0 పాయింట్స్. హియర్ వి గో విత్ ద థర్డ్ క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ లో మనం చేసే 2 పనులు. బొమ్మ ఎవరి చేతిలో? ఫస్ట్ నాకు నేను చెప్పుకుంటా ఆన్సర్ కాదు. ఇన్స్టాగ్రామ్ లో మనం చేసే 2 పనులు. రీల్స్ పోస్ట్ చేయడం, ఇంకా లైక్ చేస్తాం, బ్రాండింగ్ చేస్తాం. పర్ఫెక్ట్. మొత్తం యు గాట్ 1 పాయింట్.
సార్ ఏంటి సార్ అది మొత్తం ఎలా అరే నా ప్యాంట్ కొట్టుకుంటున్నా మొత్తం కింద కొట్టి సూపర్ అందుకనే నాకు ఇష్టం విష్ణు వెరీ స్పోర్టివ్ తెలుసా విష్ణు నెక్స్ట్ కూడా బీభత్సం కొట్టుకుంటూ చూడండి పెద్ద స్కెచ్ ఓకే 1 point here we go with the next question who is our ex IT minister నేను చెయ్యను who is our ex IT minister telangana ex IT minister తనే కొట్టుకో అరే చేయకు this is bad బొమ్మ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే ఆన్సర్ చేయాలి ఓకే ఇవిడ నాగిన్ అయిపోతుంది స్లోగా నాగిన్ ఓకే 2 points 1 point here we go with the next question టీవీని తెలుగులో ఏమంటారు చెప్పు నువ్వు మాట్లాడు చెప్పు నేను చెప్పొచ్చా నాకు ఇస్తారా ఉండు రైట్ ఆన్సర్ దూరదర్శనే అంటారు కొట్టుకో విష్ణు విత్ 2 points come on విష్ణు రీతు విత్ 2 points విష్ణు విత్ 2 points వీళ్ళు ఏంటో మేకప్ టచ్ అప్ చేసుకుంటున్నా here we go with the next question ready ఒక నిమిషం longest river నైల్ right answer 3 points థాంక్ యూ నేను వేయడం వేస్ట్ ఏ నువ్వేంటి నేను అలా ఇలా అద్దుకోలేదు ఇలా నీకంటే అయిపోయింది 3 points 2 points next question ఇంకెన్ని క్వశ్చన్స్ out of 10 అన్నాను అందుకే అబ్బా రెడీ విజయవాడ దగ్గరున్న చేతులనికి విజయవాడ దగ్గర ఉన్న ఏదైనా సిటీ పేరు సిటీ గుంటూరు ఇస్ ఆల్సో సిటీ రైట్ ఆన్సర్ 3 points ఇద్దరు మళ్ళీ టై అవ్వకుండా చూడండి అబ్బా చేతి ఇంక నెక్స్ట్ రౌండ్ లేవా ఉన్నాయి ఇలా చేస్తున్నావు మరి మేకప్ వద్దని చెప్పొచ్చు ముందు వచ్చి ఇప్పుడు కమెంట్ లో మీరు ఇలాగే బాగున్నారని కూడా అంటారు తెలుసా బాగున్నారా సూపర్ డిస్ట్ అంతా పోద్ది ఆ ముఖ్య ముందుకు వచ్చేసింది గట్టిగా తెల్లగా రెడీ ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇది నేను చాలా ఈజీ 1 లో నుండి 1 తీసేసి 1 యాడ్ చేస్తే ఎంత 1 నుంచి 1 తీసేస్తే 0 దాని తర్వాత 1 యాడ్ చేస్తే 1 కదా ఓకేనే కదా గైస్ చెప్పండి గైస్ ఏంట్రా అలా గివ్ అప్ ఇచ్చేసావు మ్యాథ్ 0 ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ 1 తీసేస్తే 0 అమ్మో 1 ఏనా కరెక్ట్గా చెప్పు 0 నా 1 1 నుంచి 1 తీసేయాలి అంటే 1 నుంచి 1 తీసేస్తే 0 తర్వాత 1 యాడ్ చేయాలా అయితే 1 కానీ నువ్వు కరెక్టా కాదా 1 0 అనండి 0 త్వరగా టైం వేస్ట్ చేస్తారా త్వరగా చెప్పు మాట్లాడుతుంటే ఇవి స్నో ఫ్లేక్స్ లాగా వేగుతున్నాయి మామే చెప్పు చేతు ఆవిడ మూతిందని అలా అయిపోయింది అయ్యా నా మూతి ఎలా ఉందా నీ మూతి బాగానే ఉంది ఆన్సర్ ఐ థింక్ ఇట్స్ 0 రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ కొట్టుకో అమ్మయ్యా చేత్తో పట్టు బొమ్మ రెడీగా ఉంది ఇంకా సరేలే విష్ణు ఈక్వల్ ఉన్నారు స్కోర్స్ 3-3 ఓకే ఎల్కేజీ అంటే ఏంటి ఎల్కేజీ ఫుల్ ఫామ్ లో 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 గుడ్ ఎల్కేజీలో పడండి నెక్స్ట్ లో లో నేను చెప్తా ఓవర్ నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్పొచ్చా అది బొమ్మలాక్కో 5 seconds వెళ్ళి బొమ్మలాక్కో అరే ఏంట్రా నువ్వు నా దగ్గర నుంచి లాక్కుంటావు నాకు ఎట్లీస్ట్ తెలుసురా ఇవ్వురా బాబు సరే బ్యాగ్ ఇస్తావా అదేంటి 2 నువ్వు గెలుచుకొని నీకు చేరేస్తా సరే ఇవ్వు లోవర్ కిండర్ గార్డెన్ రైట్ ఆన్సర్ అదేదో బొమ్మలాక్కొని చెప్పొచ్చు కదా అడుక్కొని మరి గెలుచుకుంటున్నావు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఓకే అది ఎల్లు గుర్తు రాలేదు అది చెప్పిన తర్వాత అసలు నెక్స్ట్ గుర్తొచ్చింది ఆవిడ చెప్పినాక వెళ్ళింది గుర్తొచ్చింది నీకు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఓకే ఈయనని పెట్టాలి కదా అవతల అప్పుడు ఓ నేను అట్లా అడగలేదు యా ఓకే రెడీ బట్ ఆమె అలానే ఆలోచిస్తా దావత్ I really didn't mean that. I said I really didn't mean that. Dude, let's continue. Okay, last and final question. Scores చూసుకుంటే 4 and 3. టై అయితే అవ్వచ్చు లేకపోతే విష్ణు గెలవచ్చు ఈ బ్రాండెడ్ బ్యాగ్. లాస్ట్ అండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక రిలేషన్కి సంబంధించి ఓకే మీ అమ్మ వాళ్ళ కొడుకు భార్య
వాళ్ళ అత్తమ్మ మీకేమైతుంది? మా అమ్మ వాళ్ళ కొడుకు అంటే మా అన్నయ్య, భార్య అంటే వదిన. వదిన తర్వాత ఏంటి చెప్పు. సరే తరలే. అయిపోయింది, ఒక్కసారి చెప్తా. ఇది మరి నువ్వు అంతకు ముందు మాత్రం చెప్పేసి ఇది నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు. మీ అమ్మ వాళ్ళ కొడుకు భార్య వాళ్ళ అత్తమ్మ మీకేమవుతారు? అత్తమ్మే అవుతుంది. రాంగ్ ఆన్సర్. సో సారీ రితు. You lost it, Ritu. Answer is right answer. నీకెలా తెలుసు? గెస్ చేసి అత్త. చెప్పు, మీ అమ్మ వాళ్ళ కొడుకు నీకేమవుతాడు? మా అమ్మ వాళ్ళ కొడుకు అన్నయ్య భార్య ఏమైతుంది? వదిన వాళ్ళ అత్తమ్మ ఏమైతుంది? వాళ్ళ అమ్మ, మా అమ్మ అదే అమ్మే. అమ్మ. సో సారీ అమ్మా. నాకు బ్యాగ్ వచ్చింది. ఎలా వచ్చింది? ఈడికి బ్యాగ్ ఎలా వచ్చింది? నేను శారీ తీసుకు. మీరు తర్వాత పంచుకోండి, ఎపిసోడ్ లో కాదు. స్కోర్స్ చూసుకుంటే విష్ణు విత్ 4 points అండ్ రితు విత్ 3 points అండ్ ఎక్స్ట్రీమ్ పార్ట్ నుంచి దిస్ హ్యాండ్ బ్యాగ్ గోస్ టు విష్ణు ప్రియా. కంగ్రాచులేషన్స్. దేవుడా ఈరోజు నన్ను తెల్లగా చేయండి. మీరు తెల్లగా కావాలనుకుంటే మీకు టైం పాస్కి రండి, తెల్లగా చేసి పంపించేస్తాం. ఓకే, అందరికన్నా తెల్లగా ఈడైంది, మూతి కూడా తెల్లగా అయిపోయింది, కానీ గ్లామరస్గా ఉంది. ఆల్రైట్, ఫ్రెష్ అయిపోయినటువంటి ఫ్రెషర్స్తో రైట్ నౌ మూవింగ్ ఆన్ టు దీనికే మీరు అమ్మో అంటున్నారా? ఇంకా 2-3 ఉన్నాయా? ఆహా, నీ దావత్ గుర్తు తెచ్చుకుంటాడు ఆయన. అందుకు నా దావత్ చూసావా, నాకు ఇన్ని ఇయర్స్ అయినా పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్లీ. చలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు దిస్ రౌండ్. బట్ బిఫోర్ దట్, మీరు ఈ రౌండ్లో గెలుచుకుంటారు స్మార్ట్ వాచ్ ఫ్రమ్ బిగ్సీ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే కనుక, టేక్ యువర్ స్ట్రా 30 seconds టైం ఇస్తా. 30 seconds ఛాలెంజ్. కమ్ ఓవర్ హియర్, బ్లో ఇట్. ఊదండి, మ్యాక్సిమం బాల్స్ బయటకి పడాలా. 30 secondsలో ఎవరు ఎక్కువ బాల్స్ పడితే, ఎవరు ఎక్కువ బాల్స్ బయటకి వేస్తే they'll be getting this gift hamper. సో నా యోగా పవర్ నేను ఇక్కడ చూపించకపోతే నేను వేస్ట్. నేను ఇప్పుడే బ్రేక్ లో కొంచెం చేసి వచ్చా వేరే నాకు. ఏం చేశారని మాత్రం అడగమాకండి. ఫస్ట్ ఎవరు ఆడతారు, రితునా విష్ణునా? విష్ణు. అరే ఐ వన్ ద లాస్ట్ థింగ్, సో ఐ డిసైడ్ రితు ప్లే. కర్మ ఈజ్ ఏదో అంటారు తెలుసా? బూమరాంగ్. యా, ప్లీజ్ డూ ద ఆనర్స్. Time starts in 3, 2, 1, go! Time up! I got one. మా బిగ్సీ నుంచి ది స్మార్ట్ వాచ్ గోస్ టు యు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చుట్టూ చేసి షకీల్ ఎందుకు వచ్చిందో నీలాంటి ఫ్రెండ్ నేను ఎక్కడ నెగటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ. దిస్ ఈస్ గోయింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్, అమేజింగ్. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. సో ఇది గెలవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు షకీల మంత్రం వేయడం వల్ల. షకీల మంత్రం వచ్చింది నాకైతే. నీ మంత్రం పనిచేయలా. అదే నా శ్రీరామ. అఫ్ కోర్స్ ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, చలో వెళ్దాం నెక్స్ట్ రౌండ్ కి. పదండి, ఇక్కడికే. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ ఫోన్తో జస్ట్ నేను ర్యాండమ్గా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా కాల్ చేయండి. తెలిసిందే కదా, కాఫీ విత్ కరణ్. అరే నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్సే లేరా. నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఒకటి నువ్వు ఒకటి విష్ణు, ఇక్కడే ఉన్నారు. సో నన్ను ఎందుకు కలుపుతున్నారు? అరే నీరే కదా షో అని. అరే సూపర్. అయ్యో అయితే దీంట్లో కాంటాక్ట్స్ లేవు, ఏదో పాష్ ఫోన్ అడిగాను. నా ముష్టి ఫోన్ ఇవ్వరా? కాస్ట్లీ. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, టేక్ యువర్ ఫోన్స్. ఎవరో ఒకరికి ర్యాండమ్గా మన ఇండస్ట్రీ వాళ్ళకి ఫోన్ చేయండి. ఎవరైతే ఫస్ట్ కాల్ పిక్ చేస్తారో హాయ్ చేతు అని అంటారో, దిల్ బి గెటింగ్ దిస్ అమేజింగ్ గాగల్స్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ మార్ట్. వాళ్ళు
లిఫ్ట్ చేసి హాయ్ చేతు అనాలి అంతే, వాళ్ళతో హాయ్ చేద్దాం చెప్పించండి. కాఫీ విత్ కరణ్ చూడలేదా, అదే రౌండ్ కాపీ చేసి. బట్ వాళ్ళు బాలీవుడ్ సెలబ్స్, మేము మన టీవీ సెలబ్స్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఎవరు కాల్ చేస్తున్నావు? కాజల్. నువ్వు ఎవరు కాల్ చేస్తున్నావు? సుప్రీతకు చేసా. అరే ఎవ్వరు లేరు ఈ ఫోన్ లో. కాజల్ కాజల్ ఐ మీన్ చైతు షో హీ వాంట్స్ నువ్వు ముందు చెప్పాలి, నాకు తెలియదు. హాయ్ చెప్పవా చైతుకి? హాయ్ కాజల్, కంగ్రాచులేషన్స్ విష్ణు. థ్యాంక్ యూ కాజల్, నీ వల్ల ఒక కుటుంబం ఆనందం పడిపోతుంది. బికాజ్ ఆఫ్ యూ ఐ వాంట్ ఎ గిఫ్ట్. థ్యాంక్ యూ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరే షేర్ చేసుకో. చేద్దాం రా. అంటే ఇది గాగుల్స్ వచ్చాయి. ఐ థాట్ ఐ గివ్ ఇట్ టు సమ్వన్ హూ నీడ్స్ ఇట్ ఆర్ లేని వాళ్ళకి, ఫర్ ద నీడీ. సో బ్లెస్సింగ్స్ నీకు నాకు రావాలని కోరుకుంటున్నా. సరే రా, నీకే సరిపోయింది. ఓకే కాజల్, ఐ కాల్ యూ in between the show. Thank you very much. Bye. I didn't think karma comes like this. Fantastic. Back to back gift hampers goes to Vishnu Priya. Not to worry, ఏమి ఫీల్ అవుద్దు. ఇంకొక అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, ఇది గెలుచుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందిలా సింపుల్గా ఇవిడికి ఫుల్ బ్లెస్సింగ్స్ అనమాట. ఆ బ్లెస్సింగ్స్ కోసం ఫుల్ ఆనందపడిపోతుంది. సో బ్లెస్సింగ్స్ గురించి మనం మాట్లాడాలి కాబట్టి అసలు వాట్ ఎగ్జాక్ట్లీ బ్లెస్సింగ్స్ అందరికీ బ్లెస్సింగ్స్ గురించి చెప్తుంది కాబట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవా వాట్ ఈస్ బ్లెస్సింగ్? I don't know. She say randomly blessings. Okay, Vishnu, you tell me what is this blessing? ఏంటంటే ఒకరికి హెల్ప్ చేస్తే నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పవు, ఆవిడని అడిగినప్పుడు నువ్వు చెప్తావు. డూడ్ కొంచెం టైం ఇవ్వాలా చెప్పడానికి. ఓకే డూడ్ చెప్పు. బ్లెస్సింగ్స్ అని అంటే ఆమెకు 10 మందికి హెల్ప్ చేస్తే దానివల్ల వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్ల ఈమెకి మంచి జరుగుతుంది అని ఆమె అందుకే తోచినంత మందికి ఆమె ఏదో ఒక గిఫ్ట్లు ఇస్తూ లేకపోతే ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ నాకు మంచి జరిగిద్ది అని. ఇట్స్ జస్ట్ నార్మల్ థింగ్. వాట్ యూ గివ్ యూ గెట్ బ్యాక్ అనేది నేచర్ లా. బట్ ఐ లైక్ టు గివ్. ఐమ్ అ గివర్. కామెడీ అయినా లేకపోతే ఎమోషన్స్ అయినా ఏదో ఒకటి పంచుతూ ఉంటాను. ఆనందాన్ని, వస్తువుల్ని, ఏదో ఒకటి మన దగ్గర ఉన్నదంతా వీ హ్యావ్ టు కీప్ గివింగ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. నైస్, ఫెంటాస్టిక్, గుడ్ జాబ్. ఆ బ్లెస్సింగ్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇవిడితో ట్రావెల్ చేస్తున్నాను, నువ్వెందుకు అలాంటి పనులు చేయట్లేదు? అఫ్ కోర్స్ నేను చేస్తాను, కానీ చెప్పుకోను. నేను I also don't tell, but she also don't tell. No one knows about it. చూడు, నేను షోలో అడిగినా చెప్పలేదు. అసలు అంటే చేసేవాళ్ళే చేస్తారు కానీ చెప్పడానికి చెప్పి డైలాగ్ వేస్తారు. వాళ్ళు ఏమి చేయకుండా అమ్మో లేకపోతే ఇజ్జత్ పోద్ది ఇప్పుడు అన్నట్టు. నిజంగా ఎలాంటి పనులు చేస్తుంటావు విష్ణు? బ్లెస్సింగ్స్ నువ్వు ఉండు, నువ్వు ఎట్లాంటి పనులు చేస్తుంటావు బ్లెస్సింగ్స్ కోసం? బ్లెస్సింగ్స్ కోసం అని చెయ్యను. ఎలాంటి పనులు చేస్తుంటావు సొసైటీకి? అమ్మో, ఫుడ్ ఇస్తా ఫుడ్ లేని వాళ్ళకి, హ్యాపీనెస్ ఇస్తా హ్యాపీనెస్ లేని వాళ్ళకి. లైక్ హౌ? లవ్ ఇస్తా లవ్ లేను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. లైక్ హౌ? హ్యాపీనెస్ ఎలా ఇస్తావు హ్యాపీనెస్ లేని వాళ్ళకి? హ్యాపీనెస్ లేని వాళ్ళకి అని అంటే ఎలా ఇస్తానంటే ఈసారి చెప్తాలే, వదిలే. ఇంకా అదే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడి వాళ్ళకి ఏం ఇంకా బాధ పెడతావా? ఈ బాధలో ఉన్నప్పుడు నీ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసేదిరా ఇప్పుడు అని ఫీల్ అవుతారా? నేను చెప్తాను, లైఫ్ ఇలా కాదురా, ఇంకా ఉంది, నువ్వు అంతా డిప్రెస్ అవ్వకు. మెయిన్ గా బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఆవిడ చూపిస్తావేంటి? నేను ఆమెను అనలేదు. షీఈస్ వెరీ హ్యాపీ విత్ హర్ రిలేషన్షిప్ టిల్ 2-3 days back. Every time from Chennai we are happy. Yeah. చెన్నై బాయ్ ఫ్రెండా? బాయ్ అంటే చాలా ఇద్దరు. Thank you so much for the information guys, fantastic, thank you. Alright, let's move on to next round. ఈ రౌండ్లో వచ్చేసి wrappy.com నుంచి అమేజింగ్ ఫోటో ఫ్రేమ్స్ గెలుచుకోవచ్చు. మీ మొహాలు ఫొటోస్లో ఎలా ఉంటాయో ఫ్రేమ్ చేసుకుంటే ఎట్లా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఓకే, ఈ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే సింపుల్ టగ్ ఆఫ్ వార్. నేను ఒక టాపిక్ ఇస్తాను, బెస్ట్ ఆఫ్ 3. ఆ టాపిక్లో నువ్వు ఒకటి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ అంటాను, మూవీ టైటిల్ నువ్వు ఒకటి చెప్తావు. రిపీట్ చేసినా లేకపోతే పాజ్ ఇచ్చినా వాళ్ళు అవుట్. Other person will get 1 point. I know I'll be out. Let's see nee memory ela undo. Yeah, okay, it's all the memory game. Yeah, let's start, which we both don't have, but we'll try. You'll have your known వెతుకుతే దొరకందంటూ ఏదీ లేదు. let's yeah
ఒకసారి గీకండి వస్తుంది. కమాన్. ఓ అక్కడే ఉందా? సరే లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ రౌండ్. సో Wrappy.com నుంచి దీస్ అమేజింగ్ ఫోటో ఫ్రేమ్స్ గెలుచుకోవచ్చు. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. లెట్స్ సీ టగ్ ఆఫ్ వార్లో ఎవరు గెలవబోతున్నారు. టగ్ ఆఫ్ వార్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీ ఇద్దరు కూడా యాంకరింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి ఇద్దరు కూడా యాంకర్సే కాబట్టి యాంకర్ నేమ్స్. ఓకే, ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కరు యాంకర్ పేర్లు చెప్పాలి. శ్రీముఖి, విష్ణుప్రియ, సుమా, ఝాన్సీ, ఓకే, ఉదయ్ భాను, వర్షిని, ఓకే, గీతా భగత్, మంజుష, దట్ గర్ల్ బాస్, వింధ్య, అజయ్ చేతు. అజయ్ చేతు ఆయన కాజల్. అజయ్ చేతు యాంకర్ ఏంటి కాదా? ఓకే, హర్యానా. What is Haryana? Rahul Sipliganj. Big Boss show that later questioning. Acha, okay. BB Cafe, yeah. Okay, Sri Ramchandra. 4. Tell my name, Ray. I'm doing 3. that. Pradeep. Oh, Ravi. Ritu. 5. Nani. RJ Nani. 4. Hey, kada. 3. Okay. 2. Shiva, Anchor Shiva. Shobha. 5. 4. Dhanush. Who is Dhanush? YouTube anchor. TV Aina. 5. Color. 3, 2, 1. Time. Okay, Ritu, you got 1 point. Best of 3 lo first point goes to Ritu Chaudhary. Next category, okay? Show names. Different shows, okay? Start. Oh God. Star Mahila. మహిళలు మహారాణులు. పోరా. ఆదివారం ఆడవారం. ఆదివారం AMPL. ఇక్కడ కౌంట్ చేయి. 5, 4, 3, BB Cafe. 2, షో 1. టైమ్ అప్. ఆ షో పేరు కంప్లీట్ చేస్తుంటే అయిపోయేది. 1 point. కంగ్రాచులేషన్స్. చెప్పాను కదా. నో, ఆదివారం విత్ స్టార్ మా పరివారం. అదే అది కాదు అని BB Cafe చెప్పాను. అది కాదని చెప్పలేదు రీతు. ఐమ్ సో సారీ రీతు. చెప్పాను కదా. ఇట్స్ రికార్డెడ్. యా, ఇట్స్ రికార్డెడ్. కింద తిట్టండి గైస్. రీతుని. ఓకే, ఫైనల్. ఒక్కొక్క పాయింట్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. అసలు నాకు విష్ణుని చూడగానే ఈ మధ్యన ఇది స్టెప్ గుర్తొస్తుంది. ఏంటి ఆ స్టెప్ చూపి ఒకసారి. ఇక్కడ చాలా కష్టం. ఇట్స్ బీన్ ఎ ఇయర్. నీకు ఇంకా ఎందుకు గుర్తొస్తుంది? జర్రీ. ఓకే, డాన్సర్స్. బికాస్ ఇద్దరు కూడా అమేజింగ్ డాన్సర్స్ కాబట్టి డాన్సర్ల పేర్లు చెప్పాలి. స్టార్ట్. డాన్సర్లు అంటే కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సృష్టి వర్మ, తరుణ్ మాస్టర్, అనూష, అని మాస్టర్. ఓకే, 4, 3, 2. మర్చెంట్, వైభవి మర్చెంట్. ఎస్. 5. మణికంఠ మాస్టర్, ఫరా ఖాన్. 5. ఎవరైనా శేఖర్ మాస్టర్ అయిపోయాడు. ఆయన అప్పులు ఇస్తూ ఉంటాడు. 3. ఓకే, ఇంకో మణికంఠ మాస్టర్. 1. Time up. And 2 points again. The gift number goes to Vishnupriya. Thank you very much, Chetu. కొంచెం బుర్ర యూజ్ చేస్తుంటే కనుక అందరూ డాన్సర్లే. మెగాస్టార్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అందరూ డాన్సర్సే. యూ కెన్ నేమ్. I didn't say choreographer. I said dancers. Whatever you want. You can name yourself also. But ఆవిడ మొహం చూడలేకపోతున్నావు. దీంట్లో రీతుకు కూడా ఉంది. రీతుకు కూడా ఇద్దాం. కంగ్రాచులేషన్స్ రీతు. మళ్ళీ ఏమవుతాయి ఆగమూర్తిలా. నేను అదే అనుకుంటున్నా. విష్ణుప్రియ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇమ్మంటుంది ఏంటి? ఓ మేబీ వాళ్ళ అమ్మకి ఇష్టమేమో విష్ణుప్రియ అంటే. అసలు ఏ పిక్చర్స్ మీవి ఇంటర్నెట్లో నుంచి తవ్వి వాళ్ళు ఫ్రేమ్ చేస్తారా అని. ఓకే, మా మమ్మీ ఉంటే షీ వుడ్ హావ్ ఫెల్ట్ హ్యాపీ. వావ్, ప్రెటీ. మొత్తం మూసుకుపోయిన మొహం. Wow, pretty nice. Thank you very much, Wrappy.com. Amazing. Thank you for this. Thank you so much. All right, big time pass with RJ Chaitalo final round కి వచ్చినాము. ఇది వచ్చేసి ఇప్పటిదాకా ఏ రౌండ్స్ అంటే ఏ సెలబ్ తో కూడా ఆడలేదు. We really wanna play with you guys. Rapid fire. We really wanna know some interesting things about you guys. సో అందుకే ఇది పెట్టాము. ఎవరిదైతే ర్యాపిడ్ గా ఎవరిదైతే ఫైరీగా ఉంటుందో దే ఆర్ గెటింగ్ దిస్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ అవర్ మ్యాడ్ హౌస్. ఓకే, మ్యాడ్ పీపుల్ దగ్గర నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, దీంతో పాటు బోనస్ గా బిగ్ సి నుంచి ఇంకొక స్మార్ట్ వాచ్ కూడా గెలుచుకోవచ్చు. Wow, give it to me then. Give
తొందరపడ్డాడు వీడికి అన్ని ఎక్కువే. గెలుచుకుంటే నేను మా అన్నయ్యకి ఓకే లెట్స్ స్టార్ట్ ర్యాపిడ్ ఫైర్ విత్ రితు చౌదరి. రితు, ఒక సెలబ్రిటీతో దావత్ చేసుకోవాలి అంటే ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటావు? నాగ చైతన్య. ఓకే. విష్ణు, నువ్వు ఎవరితో చేసుకోవాలనుకుంటున్నావు దావత్? నాగ చైతన్యతో నేను దావత్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు అకినేని ఫ్యామిలీ మీద కండేశారా? ఈవిడ అఖిల్, ఈవిడ నాగ చైతన్య. నెక్స్ట్, విష్ణు దగ్గర ఒక క్వాలిటీ నీకు కావాలి అంటే ఏ క్వాలిటీ కావాలి? విష్ణు దగ్గర క్వాలిటీ అంటే హర్ లవ్, అన్కండిషనల్ లవ్. అలా ఎవరిని అంటే తిట్టద్దు అంత తొందరగా. సో అలా దట్ అన్కండిషనల్ నీకు లేదు, నువ్వు అందరిని తిడుతూ ఉంటావు. యా, నాకు కొంచెం అంటే నెగిటివ్ గా ఆలోచిస్తాను మనుషుల గురించి, తను ఎక్కువ పాజిటివ్ గా ఆలోచిస్తుంది. ఆల్మోస్ట్ నేను ఒక 50-60% తీసుకున్నా, ఇంకో 40%. ఫెంటాస్టిక్. ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ వన్ యాక్ట్రెస్, ఎవరితో కంపేర్ చేసుకుంటావు? రష్మిక. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? వద్దు. ఎక్స్పోజింగ్ మీద మీ ఒపీనియన్? కావాలి. వై యూ లవ్ విష్ణు ప్రియ సో మచ్? బికాస్ షీ ఇస్ లవ్, అంతే. One male anchor you admire the most and why? Male anchor I admire the most, no one. Okay. అందరు దూకు చచ్చిపోండి. If given chance, ఏ హీరోస్ తో డేట్ చేస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, హుక్అప్ చేస్తారు? హుక్అప్ నాగ చైతన్య, మ్యారేజ్ నాగ చైతన్య, డేట్ నాగ చైతన్య, వాట్ నాట్ ఎవ్రీథింగ్. దుల్కర్ అప్పుడప్పుడు తగ్గించుకుంటే మంచి. బ్యాకప్. ఓకే. ఇండస్ట్రీలో ఉన్న టాప్ 3 ఫ్రెండ్స్ ఎవరు నీకు? టాప్ 3 ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఐ హావ్ ఓన్లీ 1 బెస్ట్ ఫ్రెండ్, దట్స్ ఇట్. ఇండస్ట్రీలో ఓకే 3 ఫ్రెండ్స్ ఏం లేరు, ఓన్లీ 1 ఫ్రెండ్ ఐ హావ్, దట్ ఈస్ కరెక్ట్. ఓకే. వెన్ డిడ్ యూ ఇందాక ఫోన్ చేసినావు ఇండస్ట్రీ కదా? అడిగితే బాగోదని చెప్పి మళ్ళీ సుప్రీత చూసుకో అమ్మా, అలా అనలేదు. ఉన్న ఫ్రెండ్ ఒకే ఒక ఆవిడ, అది విష్ణుప్రియ. అమర్దీప్. దే ఆర్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్, నాట్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా గుర్తు చేసుకోండి. ఓకే. వెన్ డిడ్ యూ క్రై ద మోస్ట్? వెన్ డిడ్ ఐ క్రై ద మోస్ట్? ఈరోజు మార్నింగ్ కొంచెం ఏడ్చాను. నేను సెలూన్కి వెళ్తే వాళ్ళు సరిగ్గా చేయలేదు హెయిర్ వాష్, సో నాకు కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. So few times కోపం వచ్చినప్పుడు when we can't say that emotion has to come out, see that will come out through tears. నైస్, గుడ్ వన్. చప్పట్లు కొట్టు. అమేజింగ్గా ర్యాపిడ్ ఫైర్, బట్ అంత ఫైరీ లేదు. అన్ని ఆన్సర్స్ కూడా ఓకే చెప్పాలని చెప్పింది. ఐ ఆస్క్డ్ 3 హీరోస్ తో డేట్ అంటే నాగ చైతన్య. షీ కుడ్ టెల్ సమ్ ఇంట్రెస్టింగ్ నేమ్స్. ఇంట్రెస్టింగ్ ఎవరు లేరు. మేల్ యాంకర్ ఎవరు అంటే అసలు ఎవరు లేరు. అవును, మరి ఎవరు లేదు, నేను తీసుకొచ్చి చెప్పలే ఏంటి ప్రదీప్ ని? ఇంకా ఉన్నారు కదా. ఇంకెవరున్నారు మేల్? ఓకే, అప్పుడప్పుడు చేస్తుంటారు జీ తెలుగులో కొత్త వాళ్ళు తెలియదు. సరే, ఎనీవేస్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్. లెట్స్ సీ హూ ఇస్ విన్నింగ్ దిస్. ఇప్పుడు నువ్వు దీన్ని బట్టి ఇస్తావా ఏంటి? ఆబ్వియస్లీ నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. బట్ స్టిల్ నేనైతే ఫెయిర్ ఎనఫ్ గా ఆన్సర్ చేశాను. ఓకే, లెట్స్ లిసన్ టు విష్ణుప్రియ. నువ్వు నేను ఇద్దరం కలిసి జడ్జ్ చేద్దాం విష్ణుప్రియది. ఓకే, రెడీయా విష్ణు? చాలా ర్యాపిడ్ ఉండాలి, చాలా ఫైరీ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. I'll try my best. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ విష్ణు. వన్ థింగ్ యూ హ్యావ్ అండ్ రీతు డజంట్ హ్యావ్. I have heart. Ritu has brains. Oh. You mean that I am heartless? No, first you have so much of brain, then heart. I have so much of heart. That's why I love you. Okay, got it. One hero you wanna date apart from Akhil? I don't want to date any heroes, but if I get any chance, maybe Ranbir Kapoor. Fantastic. Vishnupriya కాకుండా if given chance ఏదైనా పేరు మార్చుకోవాలనుకుంటే ఏ నేమ్ మార్చుకుంటావు, ఏ నేమ్ పెట్టుకుంటావు? చిన్నప్పుడు నా పేరు హారిక ఉండింది, సో హారిక. నైస్. కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్? సింగిల్. ఇగో ఇది. You hate Ritu because? No, I love Ritu. There's no hatings, but previously 3 months వరకు కొంచెం టైమింగ్ ఇష్యూ ఉండేది, but that she sorted off. Okay. Yeah. Top 3 dancers in the industry according to you? Like Chiranjeevi garu, Allu Arjun and Ram Charan. Okay. Kill, hook up, marriage. వీళ్ళ ముగ్గురులో నుంచి సుధీర్, మానస్, అఖిల్. Kill, hook up, marriage. Kill? Sudhir, Manas? Akhil. Akhil kill. Hook up Sudhir. Manas is married, but I would also love to be married to Manas. Nice. Missing someone in life? Yes. Who? Maybe so many people. So many of my old friends.
ఓకే కెన్ యూ నేమ్ రైట్ నౌ కొంచెం నా స్పిరిచువాలిటీ ఎక్కువై ఐ మిస్ మై ఫ్రెండ్ శ్రీముఖి. ఓకే సింగ్ ఏ సాంగ్. పరువం వానగా కురిసేనులే ముత్తు మురిపాలలో ఇడు తడిసేనులే. గుడ్ వన్. బ్లెస్సింగ్స్ కోసం చేసే టాప్ 3 థింగ్స్. వరలక్ష్మి వ్రతాలు అన్ని చేసి పెళ్లి అయిన బికాజ్ ఐ వాంట్ బి మ్యారీడ్ అండ్ నాకు ఆ పసుపు కుంకాలు ఆ సౌభాగ్యం ఇస్ లైక్ టూ మచ్. సో పడిపోయి అమ్మ బ్లెస్సింగ్స్ అని దట్స్ వన్ థింగ్. బికాజ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే నీ పంట కూడా పండి యునో బికాజ్ యూ నీడ్ మనం కడుపు కూడా పండుతుంది. దేనికి కావాలైనా వీ నీడ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ చేతు. ఐ థింక్ మనం ఈ జనరేషన్ లో ఇక్కడ ఉండటం వల్ల మన యాన్సిస్టర్స్ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ మన ancestors blessings ఇవన్నీ ఉంటేనే ఐ థింక్ దిస్ జనరేషన్ వీఆర్ ఎంజాయింగ్ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ బిలీవ్ వితౌట్ బ్లెస్సింగ్స్ నోబడీ గోస్ ఎనీవేర్. గుడ్ వన్. నువ్వు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. వియత్నాం రీసెంట్గా వెళ్ళాను కదా, అక్కడ చెప్పినారు వాళ్ళు గాడ్ని పూజ చేయారంట. వాళ్ళందరూ యాన్సిస్టర్స్ని పూజ చేస్తారు. వాళ్ళ ఇంటి ముందే వాళ్ళు సమాధులు కట్టుకుంటారు. దే ప్రే బిఫోర్ గోయింగ్ ఎక్కడికన్నా గ్రాండ్ మదర్కి నేను డ్రైవ్ మంచిగా వెళ్ళేలా చూడండి అని చెప్పేసి ఆ పాయింట్ గుర్తొచ్చింది. గుడ్ వన్. ఆల్రైట్, సో అది బిగ్ టైం పాస్ విత్ ఆర్జే చైతులో ర్యాపిడ్ ఫైర్లో ఇద్దరు కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. కొన్ని ఫైరీ, కొన్ని ర్యాపిడ్ ఉన్నాయి. మీ చేతుల మీదుగా విష్ణుప్రియ గారికి ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ విష్ణు. Thank you. God bless you both. Ari, congratulations. Thank you. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ గిఫ్ట్ హ్యాంపర్స్ అన్ని గెలుచుకొని విష్ణుప్రియ ఫుల్ 2 బ్లెస్సింగ్స్ తీసుకోబోతుంది. రీతు చౌదరి మోహన్ చూస్తూ ఉంటే కనుక నన్ను ఖచ్చితంగా కారులో వెళ్ళినప్పుడు విష్ణు దగ్గర అమ్మ నా బూతులు తిట్టబోతుంది. హ్యాపీ బట్ నిన్ను అలా డిసప్పాయింట్ చేయాలనిపించట్లేదు. అందుకే నీకు ఇంకో గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకుంటున్నా. And the same gift hamper goes to you also. Thank you so much for being in the show. Thank you. So final గా షో ఎలా అనిపించింది అండ్ మా గురించి ఇక్కడ మీ రాతలు రాస్తే కనుక మాకు మెమరీగా ఉంటుంది కాబట్టి లెట్స్ డూ ద ఆనర్స్. చెప్పాలా జస్ట్ రాయాలా? చెప్పుకుంటూ రాయండి. ఓకే. సో చైతు గురించి ఇన్ని సంవత్సరాల్లో హీస్ బికమ్ ద రారాజు ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. ఎలా ఇచ్చాను వాళ్ళు రికార్డ్ చేయట్లేదు ఇంకా. అవన్నీ రాయరా? ముందు చెప్పి ఆ తర్వాత రాయి. సో చైతు నాకు తెలిసినప్పటి నుంచి హీస్ ద రారాజు ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మేము ఫ్రెండ్ గ్రూప్స్ లో కలిసినప్పుడు కూడా హీస్ ఆల్వేస్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై అమేజింగ్ ఫ్రెండ్ విష్ణుప్రియతో అండ్ ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరితో అమేజింగ్ ఎపిసోడ్ మస్తు టైం పాస్ చేసినాము. సో టైం పాస్ అయింది అనుకుంటున్నాం. క్వశ్చన్స్ అడిగితే పేపర్లు వేద్దామని తెచ్చా. చూడు ఏం వేయలేదు. కొత్త ప్యాంట్ దాంట్లో ఇంతే క్రేజీగా మీరు కూడా ఎంజాయ్ చేశారు కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రీతు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. ఇప్పుడు కుళ్ళిపోతుంది గిఫ్ట్ అన్ని ఇవిడికి వెళ్ళి అని చెప్పేసి ఏమీ చేయలేము. బట్ యా ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇలాగే నెక్స్ట్ ఇంకొంతమందితో బిగ్ టైం పాస్ చేస్తాం. Until then, as always, say love yourself, love everyone, be happy, make others happy. Bye bye.